హాయ్ అండి. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు మళ్ళీ మాట్లాడదాము. పెళ్లి జరుగుతుంది, రాజుకి యామినికి పెళ్లి జరుగుతుంది. ఇంకా ఉన్న ఈ వీడియోలో ఎక్కడ జరుగుతుందంటే ఇది హాస్పిటల్ దగ్గర జరుగుతుంది. హాస్పిటల్లో ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు. దీన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, అలాగే మన డైరెక్టర్ గారు అయితే కొత్త సీరియల్ స్టార్ట్ అయింది అనేసి అయితే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ పెట్టారు. దాని గురించి కూడా మాట్లాడదాం. అసలు యామిని ముచ్చటగా అయితే మూడోసారి అయితే రాజు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఎలా అనిపించింది ముచ్చటగా మూడోసారి రాజుని పెళ్లి కొడుకుగా చూడడం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ ఏమవుతుంది, అలాగే ఎందుకంటే డైరెక్టర్ గారు వేరే సీరియల్లో బిజీగా ఉంటారు కదా, దాని గురించి అంతా మాట్లాడదాం ఈ వీడియోలో అయితే. డైరెక్టర్ గారు దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనము మెయిన్గా పెళ్లి విషయానికి వచ్చేస్తే పెళ్లి విషయాన్ని మనం మూడుగా డివైడ్ చేద్దాం, మూడు పార్ట్లుగా డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్లో జరుగుతుంది. హాస్పిటల్లో జరగడానికి కారణం ఏంది, ఒకవేళ రాజ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకవేళ అది ఫోటో ఎంగేజ్మెంట్ చేసేసినట్టు మనకు చెప్పినారు కదా, ఎంగేజ్మెంట్ జరిగింది బావా అనేసి, దాన్ని ఏమన్నా రీక్రియేట్ చేయడానికి చేస్తారా, పాత వీడియోనా కొత్త వీడియోనా మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది మనకు 3-4 రోజుల నుంచి ఇంటర్నెట్లోనే ఉంది, మనకి పాత వీడియోనా కొత్త వీడియోనా క్లారిటీ లేదు. ఇంకొకటి యామిని కలగంటా ఉండొచ్చు. యామిని కళ కాదు ఇది, మన వీళ్ళ కళ. ఎవరిది, మన కావ్య కళ. యామిని కలగందు, కావ్య కలగన్నట్టు. ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఫోటోలు ఏదైనా చూపించేటట్టు కలగన్నట్టు మన కావ్య అయితే కలగంటా ఉంటుంది ఒకటి. ఇంకోటి నిజంగానే పెళ్లి జరగచ్చు. నిజంగానే పెళ్లి జరిగితే, ఎందుకంటే మాయ ఎపిసోడ్ మీకు గుర్తుండే ఉంటుంది, మాయ ఎపిసోడ్లో కూడా లాస్ట్ మూమెంట్ వరకు వచ్చేంత వరకు పెళ్ళి అయితే జరుగుతూనే ఉంటుంది కదా. ఆ పెళ్లి జరిగేటప్పుడు ఎవరు మనకు అనుగుణంగా ఉంటారంటే కావ్యకు సపోర్ట్గా దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం ఉన్నా కానీ దుగ్గరాల ఫ్యామిలీ ఏమి ఇంచు కూడా కదిలించలేదు, అది మాత్రం పక్క. ఇక్కడ కావ్యకు సపోర్ట్ చేసేది వచ్చి మన యామిని వాళ్ళ నాన్నగారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎవరినో సపోర్ట్ చేసేది ఫస్ట్ నుంచి సీరియల్ యామిని వచ్చినప్పటి నుంచి యామిని వాళ్ళ అమ్మ ఒక టైపు ఉంటే, వాళ్ళ నాన్నగారు మాత్రం రాజ్ రామ్ 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 అంటా ఉన్నా కానీ రాజ్ 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 అనేసి రాజు గురించి మన కావ్య గురించి బ్రహ్మముడి బంధము భర్తల బంధం అనేసి ప్రతిసారి చెప్తా ఉంటారు. అంటే వాళ్ళని కీ పాయింట్గా వాడతారనేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి ఎపిసోడ్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా దాదాపు 20 రోజులు ఈ ఎపిసోడ్ అయితే వచ్చే టైం పడుతుంది. ఎందుకంటే రీసెంట్గా షూటింగ్ జరిగితే 20 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మాట్లాడుకున్నాం. అలాగే మన డైరెక్టర్ గారు అయితే కొత్త సీరియల్ అన్నారు కదా, అది నిండు మనసుల సీరియల్ సంబంధించి షూటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఫ్రెష్గా హీరో ఇంట్రడక్షన్ అయితే జరుగుతూ ఉండేటుంది. అందుకోసం అనేసి ప్రోమో కూడా మనకి ఇంకొక 3-4 రోజులు వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.